నమస్తే. ప్రస్తుతం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. సో, ఈ ఉద్యోగులకు సంబంధించి ఏదైతే రిటైర్ ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మహాధర్నాకు పూనుకున్న పరిస్థితి కనబడతా ఉంది. సో, చాలామంది ఇక్కడ మహాధర్నాకు పూనుకున్నారు. చాలామంది వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. దీనికి సంబంధించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ ధర్నా ఏంటి? ఉద్దేశం ఏంటి? ధర్నా ఎంప్లాయీస్ డిమాండ్ గురించి ఉంది. ధర్నా ఇది చాలా డిమాండ్స్ ఉన్నది. దాంట్లో పిఆర్సి ముఖ్యంగా ఉంది. దానికి చాలా పెండింగ్ అయిపోయింది. 3 సంవత్సరం నుంచి డిఏలు కూడా పెండింగ్ ఉన్నాయి. దాని గురించి డిమాండ్స్ ఉన్నాయి. 3 సంవత్సరం నుంచి 6 డిఏస్ పెండింగ్ ఉన్నాయి. చాలా ఎంప్లాయీస్కి ఇబ్బందికరంగా ఉంది. ఇంకా ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి కూడా అమలు చేయాలని కోరుతున్నాము. అదే అంటే ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. ఎలక్షన్ల అప్పుడు హామీ ఇచ్చి ఇప్పుడు దానికి అమలు చేయడం లేదని ధర్నా చేస్తున్నాము. ఇంకా ఆశపడుతున్నాము దీని ధర్నాతోని అది అమలు అవుతుంది అని. ఇస్తున్నాం అంటుంది, కొంత క్లియర్ చేసినాము అని అంటుంది. క్లియర్ అది జీపీఎఫ్ది ఇంకా కొన్ని హెల్త్ పెండింగ్ బిల్స్ క్లియర్ అయింది. కానీ అది బడ్జెట్ సరిపోవడం లేదు అని దానికి అందరూ జమ అయ్యి తెలంగాణ జాక్ నుంచి ఇది ధర్నా చేస్తున్నాము. 3 years నుంచి డిఏ లేవు. పిఆర్సి 3 years నియర్లీ 3 years అవుతున్నది. ఇప్పటివరకు డిఏ లేదు. డిఏ ఇస్తున్నాని కోరుతున్నది ధర్నా పెట్టినారు. ఇంతకుముందు అది డిమాండ్ది మీరు సాల్వ్ చేస్తా అని చెప్పి అది ఇంతకుముందు కూడా అది చెప్పినారు. ధర్నాకు పెడతారంటే ధర్నా ఆఫ్ చేయమని ధర్నా ఆఫ్ చేశారు. ఇప్పుడు రిలీజ్ చేసినప్పుడు సరిపోతలేదు. అందుకని నీకు 10,000 ప్లస్ ఉన్నాయి పెండింగ్ బిల్స్. ఆ పెండింగ్ బిల్స్ సరిపోనికి ఇంకా నియర్లీ 8 to 6,000 crore రూపీస్ రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు 7,000 రూపీస్ 700 ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తున్నారు. అది సరిపోతలేదు. అందుకని పెండింగ్ బిల్స్ ఎక్కువ అవుతున్నది. డిఏ 3 years నుంచి లేదు. ఇది ఇంకా పిఆర్సి 3 years అయింది. ఇంతకుముందు పిఆర్సి వచ్చేసిన ఈ 3 yearsలో ఇప్పుడు రాలేదా? అందుకని ఇది మహాధర్నా పెడుతున్నారు. థ్యాంక్ యూ. ఇది చాలా ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడంలో ఎందుకు చేయాల్సి వచ్చింది, మనం రోడ్ల మీకు ఎందుకు రావాల్సి వచ్చిందంటే మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాల అమలు గురించే మాట్లాడుతూ ఉన్నాం మేము. పిఆర్సీ అనేది చాలా ముఖ్యం. ఈ పిఆర్సీ ఇవ్వకపోవడం వల్ల ప్రతి ఉద్యోగికి 10 నుంచి 15,000 ప్రతి నెల నష్టం జరుగుతూ ఉంది. అంటే పిఆర్సీ అప్లై చేసి వాళ్ళు రిపోర్ట్ తీసుకోవడానికి తెలంగాణ ఏర్పడడానికి శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఆ టైం పీరియడ్ కన్నా ఈ ఫిక్సేషన్ గురించి పిఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం అనేది కష్టమైపోయింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. మేము గొంతమ్మ కోరికలేమి కోరటం లేదు. మాకు రావాల్సినటువంటి పిఆర్సీ 6 డిఏలు 6 డిఏ బకాయిలు అంటే దేశంలోనే 6 డిఏలు బకాయి ఉన్నటువంటి రాష్ట్రం అసలు లేనేలేదు. దీన్ని క్లియర్ చేయాలి. సాధ్యమైనంత తొందరగా పిఆర్సీ అప్లై చేయాలి. మాకు కావాల్సిన ఇస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఉపాధ్యాయులుగా మేము కోరుకునేది ఏంటంటే టెట్ అనేది ఒక సమస్యగా వచ్చింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో చొరవ తీసుకొని ఈ టెట్ ఎలిజిబిలిటీ రికార్డు అనేది ఎట్లుంటుందంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. మేము ఆల్రెడీ టీచర్స్ ఒక 28 సంవత్సరాలు నాకు సర్వీస్ ఉంది. 28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో మళ్ళీ నేను ఇప్పుడు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయాలంటే నేను టీచర్గా అవుతానా కాదా అనేది ఆర్టీఏ యాక్ట్ ప్రకారం 2010 తర్వాత కొత్త వాళ్ళకు టెట్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. మేము 98లో 96లో అపాయింట్ అయినప్పుడు ఇన్ని రోజులు బోధన చేసిన తర్వాత మమ్మల్ని అనడం అనేది పద్ధతి కాదు. సుప్రీంకోర్టు నిర్ణయం ఏదైనా ఉండొచ్చు, కానీ రాజకీయంగా మనం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి 2010 కన్నా ముందు ఉన్నటువంటి టీచర్స్ అందరినీ కూడా టెట్ నుంచి విముక్తి చేయాలి. మీకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి? ఈ డిఏలు కావచ్చు, పిఆర్సీలు కావచ్చు, అన్నీ కూడా లేట్ అవుతున్నాయి కదా, ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి ఫ్యామిలీలో అండి? మాకు ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. అంటే మనకు ఒక శాలరీ పెరిగితే మనం పెరగవచ్చు, ఫైనాన్షియల్ మన పిల్లలకు అభివృద్ధి చేసుకోవచ్చు అనేది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది ఒకటే. మన గవర్నర్ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు
మాకు 1వ తారీఖు జీతం వస్తుంది, సంతోషంగా ఉన్నారనుకుంటున్నారు. కానీ ఒక బాధ తప్పిందనుకోండి, ఈఎంఐలు ప్రాబ్లం అయినాయి ఆ టైంలో. కానీ దాని తర్వాత మేము అక్కడికే ఆగిపోయినాం. మేము స్టాగ్నేట్ అయిపోయినాం. డెవలప్మెంట్ అనేది మాలో లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫైనాన్షియల్గా అని చెప్తుంది. ఇన్ని రోజులు అది అన్నీ అర్థం చేసుకున్నాం కాబట్టే, మేము కూడా రాష్ట్ర ప్రభుత్వంలో భాగమే కాబట్టి అన్నీ అర్థం చేసుకున్నాం, టైం ఇచ్చినాం. ఇన్ని రోజులైనా ఏ పథకానికి రాని ఆటంకము మాకే వస్తుందా అనేది. మేము గవర్నమెంట్ చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఉద్యోగ ఉపాధ్యాయులే కదా ప్రజల్లోకి తీసుకెళ్ళి గవర్నమెంట్ మంచి పేరు తెచ్చేది. మేము చేసే వాళ్ళని మమ్మల్ని ఆకలితో పస్తులు ఉండేటట్టు పంపితే అది ప్రభుత్వానికి మంచిది కాదు. మేము కాముంటే ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది. ఈ చెడ్డ పేరును తొలగించుకోవాలని ముఖ్యమంత్రి గారిని సవినయంగా కోరుకుంటా ఉన్నాం. గవర్నమెంట్ ఒకవైపు మేము కొన్ని ఫండ్స్ రిలీజ్ చేసినాం, మిగతాయి కూడా రిలీజ్ చేస్తాం త్వరలో అని చెప్తున్నారు. ఎందుకు మీరు ఈ మహాధరణను మరి కొనుక్కున్న పరిస్థితి కనబడుతుంది? రిలీఫ్ ఏం చేయలేదండి. రిలీఫ్ చేయడం అంటే ఏంది, లాస్ట్ ఎప్పుడో ఉన్నట్టు బకాయిలు చిన్న చిన్నగా 18 నిమిషాల్లో ఇచ్చారు, నో ప్రాబ్లం. కానీ అది ఎలాగో వస్తలేదు. మేము ఇప్పుడు పిఆర్సీ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఉంటుంది కదా, ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. కమిటీ టైం పీరియడ్ 8 సంవత్సరాలు అవుతుంది. కమిటీ చేసినే 3 సంవత్సరాలు అవుతుంది. అంటే మావి ఎక్కడ ఉన్నాయి జీతాలు, మాకు ఏం బెనిఫిట్స్ వచ్చినాయి? వాళ్ళు చెప్తా ఉన్నారు ఇన్ని అవుతున్నాయి అని చెప్తున్నాం, మేము అంతే ఇస్తున్నాం. కానీ మాకు వచ్చే వరకు మాలో స్టాగ్నేషన్ ఏర్పడింది, కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇలాంటివి లేవు. మాకు ఫైనాన్షియల్గా మేము అట్లనే పస్తులు ఉన్నాం. ఒకటే గ్రాఫ్ అనేది మేము డెవలప్ కావాలని కోరుకుంటాం, రాష్ట్రం డెవలప్ కావాలి, మనం డెవలప్ కావాలి. కానీ మాకు ఎలాంటి వసతులు కల్పించట్లేదు. దానికి హెల్త్ కార్డ్స్ కూడా ఇచ్చారు. హెల్త్ కార్డ్స్ ఇచ్చింది కానీ అది కంట్రిబ్యూషన్, మేము గవర్నమెంట్ ఇద్దరు కంట్రిబ్యూషన్ చేస్తున్నాం. దానికి విధి విధానాలు లేక హెల్త్ కార్డ్ పనికిరానిదిగా జరుగుతూ ఉంది. ఇప్పుడు లైమ్ లైట్లోకి వస్తుందేమో అది, కానీ అలాంటివి అట్లనే ఉంటున్నాయి. కానీ దాన్ని అవాయిడ్ చేసి మమ్మల్ని అంటే మొత్తం ఎంతో మేము అడిగినంత కాకుండా మమ్మల్ని తృప్తిపరిచే విధంగా గవర్నమెంట్ చేస్తే ఇద్దరికీ ఉపయోగంగా ఉంటుంది. అది గవర్నమెంట్కు మాకు సొంతం ఉంటుంది, ప్రజలకు రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఈ విషయంలో ఆలోచించాలని కోరుకుంటాం. మేము కూడా టీచర్స్ అండి. ఇన్ని రోజులు మేము చాలా ఉడకబట్టినాం గవర్నమెంట్ పక్షాన. చాలాసార్లు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మాకు మీరు సహకారం చేయాలి అని చెప్పన్నప్పుడు ప్రతి మీటింగ్లో చెప్పినా కూడా మేము దానికి ఓకేనే ఉన్నాము. మా పని మేము చేస్తూనే ఇన్ని రోజులు వాళ్ళకు అవకాశం ఇచ్చాము గవర్నమెంట్. కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి అవకాశాన్ని, మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా చేస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రతి నెల 2000 కోట్లు ఇస్తామని చెప్పి అన్నది గవర్నమెంట్. కానీ అవి దేని కూడా బాకీలేమో 10,000 కోట్ల పైన ఉన్నాయి. అవి చాలామంది రిటైర్మెంట్ టీచర్ మొన్న కొంతమందికి వచ్చినాయి, కానీ ఇంకా చాలామందికి రావాల్సి ఉన్నది. పెళ్ళిళ్ళకి పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్ళికి పెట్టుకుంటే బారసాలకు వస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. జీపీఎఫ్ అమౌంట్స్ రావట్లేదు. మా అమౌంట్ మాకు ఇవ్వడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఈరోజు. ఇది మాత్రం చాలా ఇబ్బందికరంగా, అందుకనే ఈరోజు ధర్నాకు రావడం అనేటువంటి జరిగింది. నా పేరు నరసింహరావు, పెన్షనర్ అసోసియేషన్ శంషాబాద్ సెక్రటరీ. నేను ప్రభుత్వం అప్పుడు రామారావు గారు 1983లో ఉన్నప్పుడు నేను స్పెషల్ టీచర్గా పనిచేశాను. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 398 శాలరీ మీద అప్పుడు టీచర్స్, స్పెషల్ టీచర్స్ పనిచేశారు. దాదాపు ఒక్కొక్కరు 10 సంవత్సరాలు పనిచేశారు. ఇప్పటి వరకు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది పోయింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్పెషల్ టీచర్లకు 2 నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇస్తామని అన్నారు. ప్రభుత్వం మరి దాని గురించి కూడా ఏమీ పట్టించుకోవడం లేదు. ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్ సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి, జీతం ఫస్ట్ తారీఖు వేస్తున్నారు లేదు పర్వాలేదు, కానీ మాకు 398 స్పెషల్ టీచర్ల మీద అప్పుడు నేను 398లో 1984లో అపాయింట్మెంట్ అయినా 8 సంవత్సరాలు నేను కష్టపడ్డాను. నేను ఓన్లీ కేవలం 398 మీదనే నేను 8 సంవత్సరాలు కష్టపడ్డాను. అంటే పెన్షన్ రాకపోవడం వల్ల ఎట్లాంటి ఇబ్బంది? ఇప్పుడు పెన్షన్ అయితే వస్తుంది, కానీ ఇప్పుడు 2024 నుంచి దిగిపోయిన పెన్షనర్స్కి మాత్రం బెనిఫిట్స్ రావడం లేదు. వాళ్ళు దాదాపు 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. మరి ఫస్ట్ తారీఖు జీతం వస్తుంది పర్వాలేదు, కాకపోతే వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ రావాలి. మాకు పిఆర్సీ లేదు, 6 డిఏలు లేవు, మరి హెల్త్ కార్డు కూడా అటు ఇటుగానే ఉంది. కాబట్టి నేను హెల్త్ కార్డుకు సంబంధించి ఏంటి? హెల్త్ కార్డు గురించి మేము ప్రీమియం కట్టమంటే కూడా 1.5% ప్రీమియం కూడా మేము ఇప్పుడు 3వ నెల అయిపోయింది, ఇప్పుడు 4వ నెలల శాలరీలో కట్ అవుతుంది. అయినా మేము ధైర్యంగా ఇస్తున్నాం. ప్రభుత్వం కూడా అంతే శాతం మరి మా ప్రీమియం కూడా చెల్లిస్తున్నామని మాట ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వం కొద్దిగా శ్రద్ధతో ఈ యొక్క పెన్షనర్స్కి మరి యొక్క రెగ్యులర్ టీచర్స్కి పెన్షన్ మన పిఆర్సీ తర్వాత డిఏలను ఇచ్చి మాకు ఆదుకుంటారని వారికి
ప్రభుత్వం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఈ ప్రభుత్వం హెల్త్ కు సంబంధించి పట్టించుకోకపోతే మీ ఫ్యామిలీలో కూడా ఇబ్బంది అవుతుందా? ఎందుకంటే మీకు పెన్షన్ కి సంబంధించి హెల్త్ కార్డు ఉంది కదా, దాంట్లో చూపించుకోకు అంటారుగా. అంటారు కానీ అసలు హెల్త్ కార్డులు కూడా ఇప్పుడు ఇస్తున్నారు కానీ మేము దవాఖానకు పోతే అవి పనిచేస్తలేదు కూడా అని చెప్తున్నారు. ఈ సమస్య కూడా జరుగుతుంది. అటు ఇటు తిరుగుతూ ఈ పెన్షనర్స్ కూడా వారు ఏం చేయలేని చాలా బాధలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కొద్దిగా శ్రద్ధ వహించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.